In this video, we will specifically discuss what are the early symptoms of retinal detachment. Normally, ఈ retinal detachment corners లో స్టార్ట్ అవుతుంది. One of the most common symptom, floaters పెరిగిపోతాయి. So sudden onset of black floaters, multiple ఒక shower of floaters లాగా, లేకపోతే ఉన్న ఫ్లోటర్స్ సడన్గా పెరిగిపోతాయి. రెటీనా ఒక సైడ్లో డిటాచ్ అయినప్పుడు దానికి కరస్పాండింగ్ ఫీల్డ్లో మనకు ఒక షాడో లాగా కనిపిస్తుంది. పూర్తిగా కంప్లీట్ విజన్ డ్రాప్ అవ్వకపోయినా మీకు ఒక విజన్స్ మైల్డ్లీ బ్లర్ అయిపోతుంది. 99.9% ఆఫ్ ద టైమ్ రెటినల్ డిటాచ్మెంట్ ఈజ్ పెయిన్లెస్ ప్రొసీజర్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. మనము ప్రీవియస్ వీడియోలో రెటినా అంటే ఏంటి, రెటినల్ డిటాచ్మెంట్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ రెటినల్ డిటాచ్మెంట్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేసాము. ఇన్ దిస్ వీడియో వీ విల్ స్పెసిఫికల్లీ డిస్కస్ వాట్ ఆర్ ది ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్. అంటే రెటినల్ డిటాచ్మెంట్ మీకు స్టార్ట్ అయిన వెంటనే మీకు ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు, పూర్తిగా కంప్లీట్ టోటల్ రెటినల్ డిటాచ్మెంట్ అయినప్పుడు సెంట్రల్ ఏరియా ఇన్వాల్వ్ అయినప్పుడు కంప్లీట్లీ విజన్ తగ్గిపోతుంది. అప్పుడు ఎలాగో మీకు తెలుస్తుంది, ఎనీవేస్ యూ విల్ గో టు ద డాక్టర్. బట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ ఉన్నప్పుడు మీకు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్ ఈజ్ వాట్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఇన్ మై ప్రీవియస్ వీడియో ఐ హ్యావ్ డిస్కస్డ్ రెటినా ఒక కర్టన్ లాగా ఉంటుంది. మన ఐలో వెనకాల భాగంలో ఒక రెటినా ఈజ్ లైక్ అ కర్టన్, అండ్ ఆ కర్టన్ ఈజ్ అ నర్వస్ టిష్యూ. అదొక సెన్సర్ లాగా పనిచేస్తుంది. లైట్ మన ఐలో ఉన్న లెన్స్ నుంచి పాస్ అయ్యి ఆ సెన్సర్ మీద పడుతుంది, ఆ రెటినా మీద పడుతుంది. రెటినా విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ సిగ్నల్స్. ఆ సిగ్నల్ని మన బ్రెయిన్కి పంపిస్తుంది. ఈ రెటినా ఒక కర్టన్ లాగా అటాచ్ అయి ఉంటుంది. ఆ అటాచ్మెంట్ ఎప్పుడైతే ఊడిపోతుందో దాన్ని మనం రెటినల్ డిటాచ్మెంట్ అంటాం. నార్మల్లీ ఈ రెటినల్ డిటాచ్మెంట్ కార్నర్స్లో స్టార్ట్ అవుతుంది. అండ్ లేటర్ స్టేజెస్లో సెంట్రల్ ఏరియా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఆ సెంట్రల్ ఏరియా ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు సడన్ విజన్ లాస్ వస్తుంది. ఆ సడన్ విజన్ లాస్, ఆ సెంట్రల్ ఏరియా ఇన్వాల్వ్ అవ్వకముందు మనకు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అది మనము డిస్కస్ చేద్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే ఫ్లోటర్స్ పెరిగిపోతాయి. సడన్ ఆన్సెట్ ఆఫ్ ఫ్లోటర్స్ ఆర్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్లోటర్స్. ఫ్లోటర్స్ అంటే మనకు నార్మల్లీ ప్రతి మనిషికి ఒక ప్లేన్ బ్యాక్గ్రౌండ్ మీద చూస్తే ఒక ప్యాచెస్ లాగా, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ లాగా, బబుల్స్ లాగా కనిపిస్తాయి. దోస్ ఆర్ నార్మల్ ఫ్లోటర్స్, నథింగ్ టు వరీ అబౌట్ దెమ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ సడన్ ఆన్సెట్, సడన్గా జెట్ బ్లాక్ కలర్ ఫ్లోటర్స్ ఆల్ ఆఫ్ అ సడన్ ఒక 50, 60, 100 ఫ్లోటర్స్ సడన్గా స్టార్ట్ అయినాయి అనుకోండి, దాట్ ఈజ్ అ సైన్, దట్ మే బీ అ సైన్ ఆఫ్ రెటినల్ టేర్. ఎక్కడో ఒక చోట రెటినాలో హోల్ ఆర్ టేర్ ఫామ్ అయి ఉండొచ్చు, అక్కడి నుంచి బ్లీడ్ అవుతాయి. దీస్ బ్లీడింగ్ స్పాట్స్, స్మాల్ డ్రాప్లెట్స్ విల్ అపియర్ లైక్ బ్లాక్ ఫ్లోటర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐ. ఫస్ట్, సో సడన్ ఆన్సెట్ ఆఫ్ బ్లాక్ ఫ్లోటర్స్, మల్టిపుల్ ఒక షవర్ ఆఫ్ ఫ్లోటర్స్ లాగా, లేకపోతే ఉన్న ఫ్లోటర్స్ సడన్గా పెరిగిపోతాయి. సో దీస్ టూ ఆర్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సైన్స్. సెకండ్ ఏంటంటే, మనకు రెటినా ఒక సైడ్లో డిటాచ్ అయినప్పుడు, లేకపోతే పైననో కిందనో డిటాచ్ అయినప్పుడు ఒక ఫీల్డ్లో మనకు నార్మల్లీ మనం స్ట్రైట్గా చూస్తూ ఉంటాం, కానీ చుట్టూ 360 డిగ్రీస్ మనకు ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో ఒక షాడో లాగా ఎప్పుడైతే కనిపిస్తుందో దట్ ఈజ్ ఆల్సో అ సైన్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్. రెటినా ఒక సైడ్లో డిటాచ్ అయినప్పుడు దానికి కరస్పాండింగ్ ఫీల్డ్లో మనకు ఒక షాడో లాగా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూస్తున్నారు, మీకు సెంట్రల్ ఏదైనా చదువుతూ ఉంటే, టీవీ చూస్తూ ఉంటే బాగానే ఉంది, యు ఆర్ ఏబుల్ టు రీడ్, బట్ ఏదో సైడ్ నుంచి ఒక షాడో లాగా మీకు కనిపిస్తుంది. సో దాట్ కుడ్ ఆల్సో బీ అ సైన్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్. థర్డ్, మీకు విజన్ డ్రాప్ అవుతుంది. పూర్తిగా కంప్లీట్ విజన్ డ్రాప్ అవ్వకపోయినా మీకు ఒక విజన్స్ మైల్డ్లీ బ్లర్ అయిపోతుంది. ఏదైనా చదవాలంటే మీకు బ్లరింగ్ కనిపించవచ్చు. దట్ ఈజ్ ఆల్సో సిమ్టమ్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్. ఇవి కామన్ సిమ్టమ్స్. ఇంకా చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అవి కాకుండా దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్స్ దట్ యూ క్యాన్ హ్యావ్ ఇఫ్ యూ హ్యావ్ రెటినల్ డిటాచ్మెంట్. సో ఇలాంటి సిమ్టమ్స్, సడన్ ఆన్సెట్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రెటినల్ డిటాచ్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, చాలాసార్లు అంటే 99.9% ఆఫ్ ద టైమ్ రెటినల్ డిటాచ్మెంట్ ఈజ్ పెయిన్లెస్ ప్రొసీజర్. అన్లెస్ అని అంటే మీకు ఏదైనా దెబ్బ తగిలి రెటినల్ డిటాచ్మెంట్ అవుతే అది వేరే విషయం, కానీ నార్మల్లీ 99% కేసెస్లో రెటినల్ డిటాచ్మెంట్ అయినప్పుడు అది చాలా సైలెంట్గా, ఏమీ పెయిన్ లేకుండా, ఏమీ రెడ్నెస్ లేకుండా అవుతుంది. సో
దట్ ఈస్ అనదర్ రీజన్ దట్ వీ హ్యావ్ టు బి ఈవెన్ మోర్ కేర్ఫుల్. ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే జస్ట్ గో టు యువర్ నియరెస్ట్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఆర్ ఎ రెటినా స్పెషలిస్ట్, consult them, ask them for a dilated retinal evaluation, which anyways they will do. I hope you have understood. రెటినల్ డిటాచ్మెంట్ అయినప్పుడు సిమ్టమ్స్ ఏం వస్తాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేశాము. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనము వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ అండ్ వెన్ టు సీక్ అ ట్రీట్మెంట్ ఆఫ్ రెటినల్ డిటాచ్మెంట్ అది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.